సత్యమూర్తి గారు, భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వారి ఫ్యామిలీ ఏదైతే ఉందో చేస్తున్నటువంటి అరాచకాలు వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు స్వామీజీలు కావచ్చు, మోన మహిళలు కావచ్చు ఖచ్చితంగా బహిష్కరించాల్సిందని చెప్పి కోరుతున్నారు. వాస్తవానికి బహిష్కరణ ఎలా చూడాలి, మొత్తానికి బహిష్కరణ దేని గురించి అంటే ఏం చెప్తారు? భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన కొడుక్కి దుస్థితి వస్తే చింతించేవాడు ఎవ్వడికి లేడు ఇక్కడ. వీళ్ళిద్దరూ కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. వాళ్ళకి చెడ్డ పేరు కాక మంచి పేరు ఎట్లుంటుంది? వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యంలో ఆ నెయ్యిలో కల్తీ చేసిన వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళకి ఇంకా ఉచ్చం నీచం అనేది ఉండదు కదా. అది ఒక పెద్ద పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి గంజాయి అమ్ముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, చాలా సులభంగా ఉంటుంది కదా. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా, భక్తులు వచ్చిపోతుంటారు కదా. అందుకని దాన్ని ఒక గంజాయి కేంద్రంగా మార్చి కూర్చున్నారు అక్కడ. మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అడిగే నాథుడు లేడు. తిరుపతిలో ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయినాయి అని ఎవరో మీలాంటి వాడో నాలాంటి వాడో చెబితే వెంటనే వాళ్ళ మీద కేసులు పెడతారు. పోలీసులు ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేసి ఎత్తుకుపోతారు. ఎక్కడికి ఎత్తుకుపోతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కేసు ఉండదు, ఏముండదు. వారం 10 రోజుల తర్వాత బయటకు తీసుకొచ్చి వదులుతారు. ఇటువంటి అంటే పెద్ద మాఫియాకి అనుగుణంగా పోలీసు వ్యవస్థ కూడా పనిచేసిన అసలు దౌర్భాగ్యకరమైన రోజులు మనం జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం. ఇప్పుడు పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నారు. అందుకని ఈ గంజాయి అంతా ఒక్కొక్కటి బయటపడుతున్నది. ఎక్కడైనా గంజాయి కట్టలు బయటపడంగానే మీరు వైసీపీ వాళ్ళు చూడండి, గగ్గోలు పెడతారు. గంజాయి దొరికితే సంతోషపడాలి కదా. దొరికింది, పోలీసులు పట్టుకున్నారు, మంచిగా చేస్తున్నారు అనాలి కదా. వైసీపీ వాళ్ళు గగ్గోలు ఎందుకు పెడతారు? ఆ స్టాక్ అంతా వాళ్ళది కాబట్టి ఇట పట్టుకుంటాం తప్పు అని గగ్గోలు పెడతారు. ఇది అక్కడ జరుగుతున్న తిరుపతిలో. అందుకని అసలు ఇప్పుడు ఈ స్వామీజీలు, మహిళలు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఉద్యమం చేస్తున్నారు. తిరుపతి నుంచి భూమన కరుణాకర్ రెడ్డిని, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి అతన్ని బహిష్కరించాలని ఇప్పుడు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం ఎప్పుడు రావాల్సిందో తెలుసా? తిరుపతిలో గోశాలలో ఆవులు చచ్చిపోయినాయి అని అతి జుగుప్సాకరమైన ఒక వ్యాఖ్యలు చేసినప్పుడే ఈ దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్న వీళ్ళని సమాజం బహిష్కరించాలి. ఇంకెప్పటికి లేట్ అయింది. అందుకని కంప్లీట్గా తిరుపతిలో మహిళలు చేస్తున్న ఈ ఉద్యమానికి మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుమలకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా తెలుగు ప్రజలు కాదు, తెలుగు, తమిళ, మలయాళ దేశంలో అందరూ రాజస్థాన్ నుంచి కూడా వస్తారు. ప్రపంచం నుంచి వచ్చేటువంటి ఒక విదేశీయులు కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గర ఇప్పుడు అలాంటి ప్రాంతాలలో ఇలాంటి గంజాయి మాదక ద్రవ్యాలు దొరుకుతున్నాయి అంటే, లేదా అక్కడ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఒక ఏదైతే పవిత్రను దెబ్బతీస్తున్నారంటే నలుగురిలో ఎలాంటి చులకన భావం వస్తుందంట. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇదంతా కూడా. వీళ్ళందరికీ ప్రధానమైన ఆదాయ వనరు ఏంటి అంటే గంజాయి అమ్మటం. అంటే ఇటువైపు ఏమో గంజాయి బ్యాచ్, ఈ కొండ కింద ఇటువైపు ఏమో గంజాయి అమ్ముతారు, కొండకి అవతల వైపు శేషాచలం అడవుల్లోనేమో ఎర్రచందనం దోచుకుంటారు. ఎటువంటి చీడ పురుగులయ్యా వీళ్ళు. సమాజానికి ఎట్లా దాపురించారో అర్థం కావట్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏ పాపం చేస్తే వీళ్ళందరూ పుట్టుకొచ్చారో తెలియదు. కానీ ఇక్కడ కొండకి ఇటువైపు ఏమో గంజాయి అమ్ముతారా, అటువైపు ఏమో మొత్తం శేషాచలం అడవుల్లో మొత్తం ఎర్రచందనం దోచుకుపోతారా? అంటే ఎర్రచందనం దోస్తుంటే అక్కడ ఉన్న అడవుల్లో చిరుతలు పైకి వస్తుంటే మళ్ళీ ఊతకర్రలు ఇస్తుంటాడు భూమన కరుణాకర్ రెడ్డి. దానికి డబ్బులు పెట్టాము. దానికి అసలు ఎంత దారుణం అంటే
ఇప్పుడు ఏంటి అవన్నీ ఆ ఎర్రచందనం బంద్ చేశాడు పవన్ కళ్యాణ్. ఆ ఎర్రచందనం స్మగ్లర్లకి అవును. వాళ్ళకి మా లీడర్ అని చెప్తారు, ఆయన వేసుకొని ప్రచారం చేస్తారు, చాలా గొప్ప సమాజ సేవ చేస్తాడని చెప్తారు. ఎవడు? ఎర్రచందనం స్మగ్లర్. ఆ ఎర్రచందనం స్మగ్లర్ని మొత్తం ఆడితో డీలు, మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఓకే, ఆడి సొమ్మేం పోయింది, ఎర్రచందనం డబ్బులే కదా. అవును. ఇటువంటి దారుణమైన అకృత్యాలకి పాల్పడే ఈ నేరస్తులందరూ కూడా ఒక రాజకీయ ముసుగులో వచ్చి కూర్చొని వాళ్ళు ఈ రోజున తిరుపతిని, తిరుమల అసలు ఎంత పవిత్రంగా ఉంటుంది అటువంటి దేవస్థానం గోవిందరాజస్వామి గుడిలో బంగారం పెట్టండి అంటే సగం దొబ్బేశారు. సగం. ఇంకొక విషయం ఏంటంటే గోవిందరాజస్వామి గుడి అతి పురాతనమైనది. ఇక్కడ మామూలు అష్టదిక్పాలకులు, దేవతలు విగ్రహాలు చెక్కి ఉంటాయి. వీళ్ళ దుంపల దగ్గర వీళ్ళ చేతులు పడిపోను, బంగారం ఎక్కువ పడుతుందని అతి పురాతనమైన ప్రాచీనమైన ఆ దేవతా విగ్రహాలని చెక్కేశారండి. ఎంత నీచం ఒకసారి ఆలోచించండి. నువ్వు బంగారం కొట్టేయటానికి నువ్వు ఏం చేసావంటే, విగ్రహాలు ఉంటే దానికి ఎక్కువ బంగారం పడుతుంది కదా, ఆ కర్వ్స్ అన్నీ ఎక్కువ తిరగాలి కదా, తాపడం ఎక్కువ. ఈ నీచులు ఏం చేశారంటే అనాదిగా పురాతన కాలం నుంచి వస్తున్న ఆ విగ్రహాలని చెక్కేసి చదును చేశారు. ఈ ఇంతకన్నా నీచులు ఈ ప్రపంచంలో ఉంటారా? నీకు బంగారం కొట్టేయటానికి బంగారం ఆ తాపడం తగ్గి నీ సొమ్ములేమన్నా ఇచ్చావా? అంత స్వామివారి సొమ్ములు స్వామివారికి ఖర్చు పెట్టడానికి పురాతనమైన ప్రాచీనమైన దేవతా విగ్రహాలని, పవిత్రత అదే కదా గాలి గోపురానికి పవిత్రత వచ్చేది. అటువంటి పవిత్రమైన వీళ్ళకి అసలు హిందువులకి వీళ్ళకి సంబంధం లేదు కదా. వీళ్ళకి ఏమి సెంటిమెంట్ ఉంటుంది? ఎక్కడ పైసలు దొరుకుతాయా, ఎక్కడ కొట్టేద్దామా అన్న తప్ప పురాతనమైన ఆ విగ్రహాలను కూడా కొట్టేశారు వీళ్ళు. ఇంత దారుణమైన నేరాలకి పాల్పడ్డ ఈ ముఠాలని నిజంగా కూడా తిరుపతి నుంచి కాదు, అసలు ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలి. వీళ్ళు ఎక్కడున్నా కానీ వాడెవడో ఒక అవినీతి, ఒక రాజుగారు వాడెవడో ఒక అవినీతి పడు ఉన్నట్టు, వాడిని ఎక్కడ పెట్టినా, ఏ డిపార్ట్మెంట్లో పెట్టినా వాడు దోచుకు తింటున్నట్ట. వాడు దోచుకు తింటూ ఉంటే వాడిని తీసుకొచ్చి సముద్రపు ఒడ్డున పడేసేట. సముద్రపు ఒడ్డున పడేసి వీడికి ఇక్కడైతే ఇంకేం దొరకదు, వీడి అవినీతి ఇంకా ఎండ్ అయిపోయినట్టే అని రాజుగారు ఆయన తీసుకొచ్చి సముద్రపు ఒడ్డున పడేస్తే, ఆ తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళాట రాజుగారు, వీడు ఎట్టున్నాడో చూద్దామని. వీడు సముద్రపు ఒడ్డును కూడా పెద్ద భవంతి కట్టుకొని ఉంటున్నాడు డబ్బులు. ఎట్ట కట్టావురా అని అడిగాడు రాజుగారు. నీకు ఇక్కడ అవినీతి ఏం చేసావురా నువ్వు, ఎట్లా చేసావురా నువ్వు అంటే, లేదు రాజుగారు నన్ను ఇక్కడ నియమించారు, వచ్చేపోయే పడవలన్నీ నాకు సుంకం కట్టాలని చెప్పి నేను వాళ్ళ దగ్గర నుంచి సుంకం వసూలు చేశాను అన్నట్టు. అరే నీ దుంపదగా, నిన్ను సముద్రం దగ్గర పడేసినా నువ్వు అవినీతి చేసావు కదరా, నిన్నేం చేయాలరా అని చెప్పి ఆ రాజుగారు చివరికి బాగా ఆలోచించి వాడికి ఉరి తీస్తే ఆ దేశంలో ఇంకా అవినీతి చేసేవాళ్ళు ఆగిపోయారట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? బహిష్కరణ తప్పదని చెప్పారు.